పరిశుద్ధాత్మ నామమున పరలోకమందున మా తండ్రి మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లును భూలోకమందు నెరవేరును గాక. కావలసిన దేవవర ప్రసాదం చేతాన్ని ఆశ్రయపడిన వారు అప్పుడు ఇటు 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 పనుకోబెట్టారు, ఇటు పనుకోబెట్టారా? అయితే కాలుకి వెళ్ళి పెడతారా? దేవుడిలో చేసి ఓ దాచువాడా మా కన్నీరు తోడాసి కన్న తండ్రివే మా కన్నీరు తోడాసిన కన్న తండ్రివే నా తోడుగా ఉన్నది. ఇస్తారు కానీ ఒక చిన్న ప్రార్థన కోసం అందరూ కూడా మనస్ఫూర్తిగా ఉండాలని నా ప్రార్థన, నా అభిప్రాయం. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యం సెలవిస్తుంది, నేనే పునరుత్థానమును జీవమును,
జీవముండగా నన్ను విశ్వసించువాడు ఎన్నటికీ మరణమును సవిచూడడని వాక్యం సెలవిస్తుంది. జీవముండగా నువ్వు క్రీస్తు ప్రభుని తెలుసుకుంటే, జీవముండగా ప్రభు కొరకు నీవు నమ్ముకొని ఉంటే నీ జీవితము పరలోక రాజ్యములో ఉంటుంది. కనుక ఈరోజు ప్రభు మనకిచ్చే సందేశం ఇది. కనుక మనమందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఎవరు మాట్లాడద్దండి, కొంచెం ప్రార్థనలో ఏకీవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా యేసయ్య, దయగల మా తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలనైనా. మరి ఈనాడు ప్రత్యేకంగా ప్రభా జార్జి అన్నయ్య కొరకు మేమందరము కలిసి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. స్తోత్రాలు. ఆ గొప్ప దేవుడా, సర్వమును ఎరిగిన వాడు తండ్రి, నీకే స్తోత్రాలనైనా. మా జీవము మరణము నీ ఆజ్ఞలో ఉన్నవి కనుక ప్రభా ఈనాడు తండ్రి మరణించిన నీ కుమారుడు జార్జి గారి సమాధి చేయబడినటువంటి స్థలానికి వచ్చి వారి కొరకై మేమందరము కలిసి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. స్తోత్రాలు తండ్రి. ప్రభువా, ఈ వాక్యము సెలవిస్తుంది, నేను పునరుత్థానమును జీవుండగా నన్ను విశ్వసించువాడు వెనకకి మరణమును సరిచూడదని వాగ్దానం చేసిన దేవా, వారు జీవించుండగా తండ్రి ప్రభువా నిన్ను తెలుసుకున్నారో తెలుసుకోలేదు మాకు తెలియదు, కానీ చివరుగా ప్రభువా మేమందరము కలిసి వారి కుమారులుగా, తన యొక్క భార్యగా, కుమార్తెలుగా ఇగో ఈనాడు సమాధి చెంత చేరి తండ్రి వారి ఆత్మకు నిత్య విశ్రాంతిని తెచ్చమని మేమందరము కలిసి ప్రార్థన చేస్తున్నాం. తండ్రి ప్రభువా వారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయండి. వారి కొరకే స్వర్గ ద్వారాలు తెరవండి. మరి ముఖ్యంగా ప్రభా కోల్పోయిన కుటుంబానికి తండ్రి ప్రభా మీరే ఆదరణ, మీరే కృప చూపి సహాయం దయచేయండి. ముఖ్యంగా ప్రభా వారికి వెళ్ళిన వారా మరణించిన జార్జి గారికి నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారికి ప్రకాశించుగాక, సమాధానమందును విశ్రమించుగాక. పితా పుత్ర పరిశుద్ధ పలారం ముందు ఇక్కడ ఏంటి వాళ్ళ కొరకు ఏర్పాటు చేసి పలారం అది తింటారు అప్పుడే తింటారు. ఏం తింటాం ముందు చల్లండి పూలుగా పెట్టుకో. అయ్యో అది నాम జగన్నాథ్